నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రేపు తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వెల్లడించనున్న సీఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి రాష్ట్రానికి ప్రధాని ఈ నెల 8, 10 తేదీల్లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్న మోదీ కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు వాయిదా ఈ నెల 6న తీర్పు ఇస్తామన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు అమేఠీ రాయ్బరేలీ స్థానాలపై వీడనున్న ఉత్కంఠ పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్న మల్లికార్జున ఖర్గే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ వలసలు కీలకం ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతోందన్న బైడెన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ నెల 8, 10 తేదీల్లో మోదీ ప్రచారం నిర్వహిస్తారు 8న వేములవాడలో ఉదయం 9 గంటలకు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు అనంతరం 10:30 గంటలకు వరంగల్ జిల్లా మడికొండలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేటలో ప్రచారం నిర్వహించనున్న ప్రధాని సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల భాజపా అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి రాహుల్ గాంధీ ఈ నెల 5న నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు ఈ నెల 9న కరీంనగర్, సరూర్నగర్లో ప్రచారం చేయనున్నారు ఈ నెల 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు ఈ నెల 7న నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు 10 ఏళ్లు కేంద్ర రాష్ట్ర సర్కారులను ఏలిన భారాస, భాజపా, సింగరేణి కార్మికులకు ఏం చేయలేదని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి కాలరీస్ ఉపరితల గని గేట్ మీటింగ్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఆదాయ పన్ను స్లాబ్ సవరిస్తామని భరోసా ఇచ్చారు సింగరేణి ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామన్నారు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాక గ్యారంటీలన్నీ అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు అసలు నైతికంగా అడగడానికి నేను ఇది చేసినాయా ఇది ఎందుకు చేస్తారు ఎవరు అడగాలి ఆర్థిక వ్యవస్థను కంపు పట్టించి ఫస్ట్ పట్టించి ఏది రంగం చూస్తున్నా అన్నింటి అప్పులు తీసుకొచ్చి దాన్ని సరి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రజా స్పేస్ గురించి ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసిన తర్వాతనే 5 సంవత్సరాలకి తిరిగి ఇదే వేదిక ద్వారా మీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను వచ్చి అడిగే ఓటు పరంగా అడుగుతా అది ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మీరు ఉత్పత్తి పెంచుతూ అత్యధిక ఉత్పాదక తీసిన ఘనత ఈ సంవత్సరం మొన్న చేసిండ్రు ప్రధానంగా మొదట కార్మిక సోదరులకు శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ రోజు కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే, నడిగూడెం, చిలుకూరు మండలంలో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి పాల్గొంటారని సాయంత్రం 6 గంటలకు కోదాడలో పాదయాత్ర చేస్తారని ఆయన వెల్లడించారు ఈ ప్రచారం పాదయాత్రలో కోదాడ, హుజూర్నగర్ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కోరారు సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ మైదానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వాకర్స్ అసోసియేషన్ యోగా సభ్యులతో సమావేశమై తనను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పత్రాన్ని అక్కడ ఉన్న వారికి అందజేసి తన గెలుపు కోసం దోహదపడాలని విజ్ఞప్తి చేశారు తనను గెలిపిస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పక్షాన ఉంటారని హామీ ఇచ్చారు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 1వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. గని ఆవరణలోని కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించారని కార్మికులను ఆయన అభ్యర్థించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్న భారాస భాజపాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను సింగరేణిని ప్రైవేటీకరణ చేసి అదానీ అంబానీలకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని అన్నారు. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, భారాస అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విమర్శించారు. ఇతర దేశాలకు మద్దతు పలికే ఈ రెండు పార్టీలను తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు కోరారు. కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 6న తీర్పు ఇస్తామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా ప్రకటించారు. ఈ నెల 6నే ఈడీ కేసు బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులు ఇస్తామని జడ్జి కావేరీ భవేజా ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి రవాణా చేస్తున్న 37 లక్షల విలువైన 4,000 లీటర్ల మద్యాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులను పట్టుకున్నారు. బాచుపల్లి పిఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 2,598 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ప్రాంతంలో రేడియంట్ మినీ లాజిస్టిక్స్ వాహనంలో 1,916 లీటర్ల మద్యంతో పాటు 1,24,626 రూపాయలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పటికి కూడా ఏదంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినవాడిని కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలను వెల్లడించడం కూడా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కారకుడు ప్రభాకర్ రావు. కరీంనగర్ రాజేంద్రరావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేంద్రరావు రావడానికి ప్రభాకర్ రావు గారు. పెద్ద ఎత్తున పైసలు చేతులు మారినది ఇలా. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను, తెలియదు వాళ్ళ మీద తెలియదు వాస్తవానికి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టరేట్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. నల్గొండ కలెక్టర్ హరిచంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు సెలవు దినాలు మినహా మిగతా అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
నిర్వహించనుంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా చింతపండు నవీన్ను ఇప్పటికే ప్రకటించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర, రోడ్ షో నిర్వహిస్తున్న భారాస అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణపై నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించిన నేతలను గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు భారాసకి అత్యంత సవాలుగా మారాయి. గతానికి భిన్నంగా పంథాను మార్చిన భారాస అధినేత కేసీఆర్ బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ పాల్గొన్నారు. యాత్ర నిర్వహిస్తూనే ఆయా లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక పరిస్థితులపై విస్తృతంగా చర్చిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, లోక్సభ అభ్యర్థులతో అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వివిధ సంస్థల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం, వివరాలు తెప్పించుకుంటున్నారు. ఆ సమాచారం ఆధారంగా తదుపరి కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, నాయకులు ఎలా పనిచేస్తున్నారనే అంశంపై భారాస అధినేత ఆరా తీస్తున్నారు. ఆయా చోట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు, వ్యక్తులపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా ఏం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఆయా చోట్ల కాంగ్రెస్, భాజపా పరిస్థితి, ప్రజల ఆలోచన విధానం, సమస్యల ఆధారంగా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ఆశించిన మేర క్షేత్రస్థాయిలో పనిచేయని నేతలకు తనదైన శైలిలో చురకలంటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్ల ఆధారంగానే తదుపరి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో భారాసకు భవిష్యత్తు బాగా ఉంటుందని నేతల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో సంకీర్ణానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాంగ్రెస్, భాజపా పరిస్థితి ఆశిస్తున్నట్లు లేదని కేసీఆర్ వివరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల హవానే ఉంటుందని, మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయని నేతలకు చెబుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, నేతలు, శ్రేణులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే 8 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమాగా చెబుతున్నట్లు నేతలు అంటున్నారు. బస్సు యాత్ర కొనసాగిస్తున్న కేసీఆర్ ఆ నియోజకవర్గంతో పాటు మిగిలిన చోట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ముగ్గురు గులాబీ గూటి నుంచి వచ్చిన వారే. నిన్నటి వరకు మిత్రులుగా ఉండి ఒకే వేదికను పంచుకున్న వారే నేడు ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో మాటల యుద్ధం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ అగ్రనేతల ప్రచారంతో ఓరుగల్లు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అయితే ఓరుగల్లు కోటపై పాగా వేసేదెవరో తేల్చేందుకు ప్రజలు తమ తీర్పుతో సన్నద్ధంగా ఉన్నారు. చారిత్రక నగరంగా వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న ఓరుగల్లులో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా నువ్వా నేనా అన్న రీతిలో సాగే పోరు ఓరుగల్లుకే సొంతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12లో 10 స్థానాలను కాంగ్రెస్ కి కట్టబెట్టి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు ఓరుగల్లు వాసులు. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నుంచే ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నా వరంగల్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు చెందిన 2 అభ్యర్థులు బరిలో నిలిచేందుకు వీలుగా పార్టీలే మారారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య భారాస నుంచి తొలుత అభ్యర్థిగా నిలిచినా మారిన రాజకీయ పరిస్థితులతో పోటీ చేయలేనని బరిలో నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత మరో 2 రోజులకే కాంగ్రెస్లో చేరి అభ్యర్థిగా తిరిగి పోటీలోకి వచ్చారు. వర్ధన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరూరి రమేష్ పోనుపోనంటూనే గులాబీ పార్టీని వీడి కమలం పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీకి దిగారు. అభ్యర్థిత్వాన్ని వదులుకుని కడియం కావ్య కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ ని తమ అభ్యర్థిగా భారాస బరిలో దించింది. భారాస మూలాలున్న ముగ్గురు నేతలు నేడు లోక్సభ సమరంలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. తొలిసారి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కాకలు తీరిన రాజకీయానికి కదిలించే పోరాటాలకు దిక్సూచిలా మారిన వరంగల్ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఆ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ 7, తెదేపా 4, భారాస అభ్యర్థులు 3 సార్లు విజయం సాధించారు. పీడీఎఫ్, సిపిఐ, బీజేఎస్, బీఎల్డీ, జనతా కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. ఆ విధంగా అన్ని పార్టీల నేతలని వరంగల్ లోక్సభ స్థానం పరిధిలోని ఓటర్లు తమ విలక్షణమైన తీర్పుతో ఆదరించారు. 2004 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రభావంతో భారాస తన బలాన్ని పెంచుకుంది. కావ్య విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, భూపాలపల్లిలో నిర్వహించిన జనజాతర సభలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఎండలున్నా పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ కుమార్ కి మద్దతుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ధీమా పెరిగింది. ఇక ఆరూరి రమేష్ తరపున ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ ప్రచారం రోడ్ షోకు మంచి స్పందన కనిపించింది. వచ్చే వారంలో ప్రధాని మోదీతో పాటు మరికొందరు పార్టీ అగ్రనేతలు ఆరూరి రమేష్ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని తమనే ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వ్యక్తిగత దూషణలు పెరిగాయి. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న నేతలు ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వర్ధనపేటలో మింగిన భూములు ఇంకా అరగనే లేదు. ఇప్పుడు ఇంకో 6 నియోజకవర్గాలలో భూములు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భూములు, జాగలు, ఆస్తులు ఉన్న ప్రతి వ్యాపారవేత్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరం ఒకటి అవ్వాలి. ఆ దొంగని రానియకుండా చెయ్యాలి. తర్వాత ఆయనకి ఏ ఓటు కూడా మనకుండా చూసుకోవాలి. మనం అందరం మోడీని ఇంకోసారి ఆయనకు అవకాశం కల్పించొద్దు. ఏదైతే 400 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో అదంతా హంబక్. కేవలం 220 వరకే అది పడిపోయింది. అది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు భయంతో లేనిపోని అన్ని వాళ్ళే సృష్టించి ఇక మేమే చేస్తాం అంతా అన్నట్టు మాట్లాడతారు. రాహుల్ గాంధీ పాపం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి ప్రేమని పంచండి అని మాట చెప్తున్నాడు. ఈయనేమో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. భారత్ జోడో యాత్ర అంటే ఆయన భారత్ బేజో యాత్ర అనే చేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న అన్నిటిని కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన నరేంద్ర మోడీ. పార్టీ మారిన వారు కావాలి అని వెన్నుపోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని ఏం చేసిండో కూడా వాళ్ళందరికీ తెలుసు. శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించిండో మీకు తెలుసు. దేనికోసం మీరు పార్టీ మారారు? ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్, కావ్య, నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? మరి గుంటూరు వాసికి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీహరి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైందనే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. వైద్యురాలిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం కావ్య రాజకీయాలకు కొత్తైనా తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా నిలిచి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వరంగల్ పార్లమెంటు బరిలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం, ఆ పార్టీ అధికారంలో ఉండడం కావ్యకి కలిసి వచ్చే అంశం. ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఆరంభంలో కొంతమేర అనుకూలత కలిగించింది.
అంగబలం కలిగిన నేతగా పేరు పొందడం, ఎమ్మెల్యేగా గతంలో ఉన్న మాస్ ఫాలోయింగ్ భాజపా అభ్యర్థిగా ఆరూరి రమేష్ కు కలిసొచ్చే అంశం. మోదీ సంక్షేమ పథకాలే తనను విజయ్ తీరానికి చేరుస్తాయని ఆరూరి రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే గతంలో వచ్చిన భూకబ్జా ఆరోపణలు పట్టణ, నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీ ఇంకా చొచ్చుకుపోకపోవడం ప్రతికూలంగా మారే అవకాశముంది. 4 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వచ్చిన వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని భారాస అభ్యర్థి సుధీర్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయనకు మరింత కలిసి వచ్చే అంశం. పార్లమెంటు పరిధిలో ఎక్కడా పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. పోటాపోటీగా సాగే పోరులో వరంగల్ కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో, విజేతగా ఎవరు నిలుస్తారో త్వరలో తేలనుంది. ఓట్ల పండుగ వచ్చిందంటే ఊరంతా రాజకీయాలే. ఓవైపు అభ్యర్థులు, మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఓట్ల కోసం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. చేవెళ్ల లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థులు ప్రచారంతో దూసుకుపోతుండగా వాళ్ల సతీమణులు సైతం రంగంలోకి దిగారు. భర్త గెలుపు కోసం మండుటెండలో చెమటోడుస్తున్నారు. మా ఆయనకే ఓటు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం గెలుపును కాంగ్రెస్, భారాస, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అంటూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వారికి తోడుగా వాళ్ల సతీమణులు రంగంలోకి దిగి భర్తల గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నేను ఫలానా పార్టీ అభ్యర్థి భార్యను, మీ ఓటు మా ఆయనకే వెయ్యాలని కరపత్రాలు పంచుతూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. ఇంతకుముందు వారిని చూడని ఊరి జనాలు ఆమె ఫలానా ఆయన భార్య అని ఓట్ల కోసం వచ్చారంటూ గుసగుసలాడుకుంటున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి భర్త గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వెయ్యాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన గ్యారంటీల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రజల కోసం తప్పించే తన భర్త రంజిత్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని సీతారెడ్డి కోరుతున్నారు. రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఆయన చేసిన కృషి, ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం ప్రజలందరికీ తెలియచేయాలి. మంచి ఎంపీగా ఆయన ఒక మంచి లీడర్ని మళ్ళీ వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ అభివృద్ధికి, చేవెళ్ల ప్రాంతానికి ఆయన అవసరము, కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, మన రాష్ట్రానికి కావాల్సిన ఏదైనా కూడా గలమెత్తి అడగగలిగే వ్యక్తి కాబట్టికే రంజిత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయమని అడుగు. 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధిని కానివ్వండి, ప్రజలకు ఆయన చేసిన సహాయాన్ని చెప్పుకునే మేము ఇవాళ ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము. మరి మరొకసారి ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం. ప్రజలందరి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సైతం భర్త తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు, గేటెడ్ కమ్యూనిటీలోని ప్రజలతో ప్రత్యేక సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ విశ్వేశ్వరరెడ్డి విజన్ గురించి వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో కుట్ర చేసి తన భర్తను ఓడించారన్న సంగీతారెడ్డి ఈసారి ఆ తప్పు జరగకుండా భాజపాకు ఓటు వెయ్యాలని కోరుతున్నారు. లాస్ట్ టైం ఆయన మోసం, చిన్న ఇది చీటింగ్ తోని లూజ్ చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అందరు ఒక కచ్చతోని ఆయనను గెలిపియాలని చూస్తున్నారు. ఊర్లకు చూస్తున్నా ఈ గేటెడ్ కమ్యూనిటీస్, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాళ్ళకు ఇల్లులు లేదు, చిన్నపిల్లలకు వేరే సమస్యలు ఉన్నాయి, ఆడవాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ చూసి లైన్ భరోసా ఫోన్ లైన్ అని స్టార్ట్ చేశారు. దానికి అన్నిటికీ సపోర్ట్ చేసేందుకు జాబ్ క్రియేషన్ కానీ, ఫార్మర్స్కు సపోర్ట్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన లక్షల మందికి సహాయం చేయాలా, ఉపయోగపడాలా, వాళ్ళ బాగా మంచిగా వాళ్లకు అభివృద్ధి తీసుకోవాలా, వాళ్ళ జీవితంలో మంచిగా ఉండాలని ఆ ప్రేరణతోని ఆయన బిజినెస్ వదులుకొని పబ్లిక్ సేవలనే ఉంటున్నారు. అలానే మీరందరూ తప్పకుండా ఆయనను గెలిపించి ఆయన ఇంకా సేవ చేసేందుకు ఒక అవకాశం ఇస్తారని నా నమ్మకం ఉంది. భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు తోడుగా ఆయన సతీమణి చంద్రకళ, కుమారుడు వీరేష్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లో కార్యకర్తలతో కలిసి చంద్రకళ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించాలని కోరుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సతీమణుల ప్రచారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇల్లాలి ప్రచారం భర్తకు ఎన్ని ఓట్లు తీసుకొస్తుందో వేచి చూడాలి.